దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం అలాగే 26వ వచనం చదువుతున్నాను. 22 అలాగే 26వ వచనం. బెల్షస్సరు అతని కుమారుడు వగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక నిన్ను నీవే హెచ్చించుకుంటివి. 26వ వచనంలో టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాచులో తోచగా నీవు తక్కువగా కనబడితివి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కడవరి కాలంలో ఉంటున్న మనతో దేవుడు ఎన్నో వారాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. చివరి 3 అంశాలు మనము చూసాం. మొదటి 3 అంశాలు కూడా మనము చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం 2వ అంశంలో మనం ఉంటూ ఉన్నాం. ప్రభు అతి త్వరగా వస్తున్నాడు. లేఖనాలు ఘోషిస్తున్నాయి, ఇదిగో నేను త్వరగా వస్తున్నానని, దొంగవలి వస్తున్నానని, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయవచ్చునని పలు రకాలుగా దేవుని గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో ఎలా ఉంటే మన జీవితాలు, ఎలాంటి వారిని ఆయన కొనిపోవటానికి రాబోతున్నాడు అంటే మొదటిది ఆయన వచ్చే సమయానికి మనము బ్రతికి ఉంటే, లేక ఆయన రావటం ఆలస్యమైనప్పుడు మన శ్వాస ఊపిరి ఆగిపోయే టయానికి దేవుని దృష్టికి నీతిమంతులుగా ఎవరైతే ఉంటారో అలాంటి వారిని మాత్రమే ఆయన కొనిపోవటానికి రాబోతూ ఉన్నాడు. రెండవది, ఎలాంటి వారిని కొనిపోవటానికి రాబోతున్నాడు అంటే ఆయన వచ్చే సమయానికి, లేక మన ఊపిరి ఆగిపోయే సమయానికి ఎవరైతే దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటారో, స్తుతులు చెల్లించేవారుగా ఉంటారో అలాంటి వారిని కొనిపోవటానికి రాబోతూ ఉన్నాడు. 2వ పాయింట్ లో మన మూలవాక్యం ఏంటి అంటే, సొలొమోను ఒక మందిరం కట్టించాడు. ఆ మందిరం కట్టించిన తర్వాత నిలువ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత దానికి జవాబుగా దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను నా కను దృష్టి, నా మనస్సు, నా దృష్టి ఎల్లప్పుడూ ఈ మందిరం మీద ఉంచుతాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే, మందిరంలో బలులు అర్పించబడుతూ ఉన్నాయి. బలులు ఎన్ని అర్పించబడుతున్నాయి ఒక్కసారి చూడండి. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము మరి 62, 63 వచనాలు. 62, 60 అంతటా రాజును అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ యెహోవా సముఖమునందు బలులు అర్పించుచుండగా 22,000 ఎడ్లు, 1,20,000 గొర్రెలు సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. కదండి, ఎక్కడ అర్పించబడుతున్నాయి ఇవన్నీ కూడా? దేవుని మందిరం కట్టించాడు. దేవుని మందిరంలో అక్కడ బలులు అర్పిస్తూ ఉన్నాడు. 1, 2 ఎన్ని బలులు చెప్పండి? 63వ వచనంలో 22,000 ఎడ్లు, 1,20,000 గొర్రెలు దేవుని కొరకు. అంటే దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తూ ఉంటే ఈ యొక్క మరి ఇంత ఖర్చు పెట్టి దేవుని కొరకు చేయగలడు కదండి. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేస్తాను, వారి నిధులు నింపుతాను. దేవుణ్ణి, ఈ సృష్టి అంతా దేవునిదే మొత్తం. ఆకాశము, భూమి క్రింద బొగ్గు గనులు, ఆయిల్ గనులు, వజ్రాలు, వైడూర్యం, రత్నం, ఈ కొండలు, గుట్టలు మొత్తం దేవునిదే, అంతా నాదే అంటాడు. సమస్తమునకు యజమాని దేవుడే మనకి ఇస్తూ ఉంటున్నాడు. దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు రుజువు ఏంటి అంటే, విస్తారమైనటువంటి దేవుని కొరకు మనము చెల్లించటమే. కాబట్టి దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నట్టు రుజువేంటి అంటే, మా పెద్దన్నయ్యకి 4 ఆడపిల్లలు. వాళ్ళ మా వదిన పుట్టినరోజుకి, మా అన్నయ్య పుట్టినరోజుకి, అనేకమైన కార్యక్రమాలకి 4 అల్లుళ్ళు, 4 కూతుళ్ళు. ఒకవేళ కొడుకుంటే ఎట్లుండేదో చెప్పలేము, కానీ అప్పుడు ఇవన్నీ తెచ్చేవాడు లేదు. ఎందుకంటే ఒక కొడుకు మొత్తం కొడుకు పోయేవాడు. దేవునికి స్తోత్రం. 4 ఆడపిల్లలే. కాబట్టి ఆయనకుండా ఆస్తంతా వీళ్ళదే. కాబట్టి ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒక్కొక్కళ్ళు గ్యాస్ పొయ్యి అని, ఒక్కొక్కళ్ళేమో అదని, ఒక్కొక్కళ్ళేమో షెల్ ఫోన్ అని, రకరకాలుగా. అంటే అది ఆయనకు లేక కాదు, ఆస్తి మస్తుంది. 1,20,00,000 ఇల్లు ఉంది ఆయనకి కదండి, ఎన్నో ప్లాట్లు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, మరి కొంత పంచి పెట్టాడు, ఇంకా ఉంది ఇదంతా కూడా. కాబట్టి ఆయనకి లేదని కాదు, వాళ్ళు తండ్రిని ప్రేమిస్తున్నారని రుజువేంటి అంటే, వాళ్ళు కలిగిన దాంట్లో కొంత సమృద్ధిగా వాళ్ళు తెచ్చివ్వటం వల్ల తండ్రికి సంతోషం కలిగేది బిడ్డల పట్ల. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన అంటున్నాడు ఒక మాట, ఈ సొలొమోను ఇంతగా దేవుని కొరకు వాళ్ళు అర్పిస్తున్నాడు, సమర్పిస్తున్నాడు. అంటే దేవునికి సమర్పించేవాడు ఎలా ఉండాలట? కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం, మధ్యలో మనము చదువుకున్న 9వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయము అంటే దేవునికి అర్పించే వాళ్ళు 5వ వచనం, 9, 5 2వ లైన్లో పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యాలి. 2వదిగా 6వ వచనంలో కొంచెముగా విత్తేవాడు కొంచెముగా పంట, సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంట. 7వ వచనంలో సడుక్కోకుండా బలవంతంగా కాక. ఇంకా మనం చూస్తే 7వ వచనం 3వ లైన్లో దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును కదండి. ఉత్సాహముగా దేవుని కొరకు ఎవరైనా బలవంతం చేశారా? సాల్మాన్ని ఎవరైనా బలవంతం చేశారా? నువ్వు 1,22,000 ఎడ్లు, 1,20,000 మరి గొర్రెలు ఇవన్నీ అర్పించాలని కాదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నామో అనటానికి రుజువు ఆయన హృదయంలో ప్రేరణ కలిగింది. సమృద్ధిగా
కదండి. దేవుడు ఎలాంటి వాడి? సంతోషముతో నీ చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించు, సంతోషముతో నీ చెడి వారిని ఎంతో దేవుడు. పాటలు మాత్రం చక్కగా పాడుకుంటా. అక్కడికి వచ్చేసరికి లూకా సువార్త 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఒకడున్నాడు. వాడి పేరేంటి? వాడి పేరు ఊరు లేదు, కానీ వాడి చెయ్యి ఏమవుతా ఉందంట? 6వ అధ్యాయం 6వ వచనంలో, మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్లి బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ఓచకుడి చెయ్యి అక్కడ చెప్పండి, ఇదిగో ఇలా వెనుక తిరిగి ఉన్నది. ఓచకుడి చెయ్యి ఇగింటే వాడి దగ్గరకు వచ్చి యేసయ్య అన్నాడు. క్రిందకి వెళ్ళేసరికి యేసయ్య ఏమన్నాడు? 10వ వచనంలో, ఇదిగో నీ చెయ్యే అన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి బైబిల్లో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారో అలాంటి వారిని యేసయ్య ఏం చేస్తా ఉంటాడట? చదవండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం అనుకుంటాను. సామెతల గ్రంథం 21:8 నన్ను ప్రేమించు వారిని దేనికి కత్తలుగా చేస్తారట? దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు రుజువు ఏంటంటే బలవంతంగా కాక, అనుకున్న కొరింథీ 2వ పత్రిక, చదువుకోకుండా పిసినితనంగా కాకుండా. కదండి, ఆమె దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత వాల్యుబుల్ ముక్కలండి అవి. పండగకి, క్రిస్మస్ పండుగ వస్తుంది. గత పండగకి వెళ్లి అబ్బాయి బిర్యానీ ముక్కలు కొట్టినటువంటి టైం అయ్యాడు. కరెక్ట్ గా బిర్యానీ ముక్కలు కరెక్ట్ గా. ఇక్కడ కూడా 9వ అధ్యాయంలో 2వ కొరింథీ పత్రికలో పిసినితనముగా కాక, బలవంతంగా కాక, సణుకొనక, ఎంత చక్కని మాట అదండి. సంతోషంతో, ఉత్సాహంతో అనే మాటలు మనం అక్కడ చూస్తా ఉంటూ ఉన్నాం. కాబట్టి సొలొమోనును దేవుడు అంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటి? సొలొమోనుకున్న ఆ పన్నాన్ని చూడటానికి చుట్టుప్రక్కల దేశస్తులు, షేబా దేశపు రాణి కూడా వచ్చిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెమో తెచ్చిందేమో మొంతడు, పట్టుకెళ్ళిందేమో బిద్దుడు. దేవునికి మహిమ కలుగునే. తెచ్చిందేమో కొద్దిగా తెచ్చింది రాజుగారికి, కానీ ఆయన తన స్టేటస్ కి తగినట్లు ఏం చేశాడు? షేబరానికి మస్తుగా ఇచ్చి పంపించినట్లు మనం చూస్తాం. అంటే అంతగా బ్లెస్ చేయబట్టడానికి కారణం సొలొమోను రాజు, దావీదు కుమారుడు అంతగా దీవించబట్టడానికి గల కారణాలు ఏంటి అంటే దేవుడు ఆయన మనస్సును ఎరిగాడు. దేవుడు ఆయన హృదయాన్ని చూశాడు, హృదయంలోనికి తొంగి చూశాడు. దేవుని కొరకు నేను ఏదైనా చేయాలి, సడుకోకుండా, బలవంతంగా కాక, పిసిరితనంగా కాక అని 22,000 ఎడ్లు, 1,00,000 ఎన్ని వేలండి? మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో మనము చదువుకుంటే 8వ అధ్యాయము 63వ వచనంలో 1,20,000 గొర్రెలు. కాబట్టి దేవుడు అంటున్నాడు, సాల్మన్ నన్ను ప్రేమిస్తున్నాడు. ఎక్కడ అంటున్నాడు? సామెతల గ్రంథం 8:21 అంటున్నాడు, సాల్మన్ ఈ కార్యము చేయటం బట్టి ఇతడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే రుజువు కనపడింది. కాబట్టి అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేనేం చేస్తాను? అతన్ని ఆస్తికి కత్తలుగా, అతని నిధులు నింపుతానని చెప్పేసి వస్తా ఉంటే నడిమెత్తిన ఒక రోజు సాల్మన్ నేను విజిట్ చేయడానికి పోయాను. సాల్మన్ నేను విజిట్ చేయడానికి పోతే సాల్మన్ ఎక్కడ కనపట్లే నాకు. సాల్మన్, అరే భాయ్ సల్మాన్ కాయతం ఎక్కడా నువ్వు అంటే ఎక్కడ కనబడుతున్నాడు? అసలు కనబడలే, ఎక్కడ ఎదుగుతా ఉంటే సాల్మాన్ నిండా బ్లెస్సింగ్స్ నిండిపోయి ఉండే. పాస్టర్ గారు నేను ఇక్కడ ఉన్నానండి అని ఆ సాల్మాన్ ఆ గుట్టలుగా ఉన్న నిధులన్నీ పక్క తీసుకుని అప్పుడు బయటకు వచ్చి తీసుకుని ఇక్కడ ఉన్నాను. అరే సాల్మాన్ భాయ్ నువ్వు ఇక్కడ ఉన్నావా? దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ప్రేమిస్తున్నటువంటి బిడ్డలు ఎవరైనా ఉన్నారు అంటే దేవుడు వాళ్ళని ఏం చేస్తా ఉన్నాడంట? ఆస్తికి కత్తలు ఆయన నిధులతో నింపుతా ఉంటే ఆయన ఆశీర్వాదాలు ఏమవుతా ఉంటాయట? పొరులు ప్రవాహముగా ప్రవహిస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఓత చెయ్యి కలవాడిని మనం చూసాం. యేసయ్య అతన్ని విజయం చేసినాడు. నేను దేవుని కొరకు ఏం చేయాలి? వాడికి ఇప్పుడుంటే అన్నాడు. చాపమంటే తక్కువని. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చిన్నాంగమా అంటే దీనికి స్పిరిచువల్ మీనింగ్స్ ఉన్నాయి. దేవుని మందిరము అంటే మనమే, రక్షణ పొందిన విశ్వాసమి అని 1 కొరింథీ 3:16-17లోను, అలాగే 6వ అధ్యాయము 19వ వచనంలో కూడా మన దేహమే దేవుని ఆలయమని, మీరు దేవుని ఆత్మకు ఆలయమై ఉండాలని మీరు ఎరగరా అంటాడు. కాబట్టి దేవుని మందిరం అంటే యేసునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో ఎవరైతే కడగబడి పరిశుద్ధపరచబడ్డారో వాళ్లే దేవునికి ఆలయం, టెంపుల్, చర్చి, మందిరం, హౌస్. ఆయన నివసించే నివాస స్థలం మనమే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనలో అంటే దేవుని మందిరంలో ఎల్లప్పుడూ కూడా ఏమై ఉండాలి? బలులు అర్పించబడుతూ ఉండాలి. మనం చదువుకున్నాం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ స్తుతి అనే బలి. ఇశ్రాయేలు అంటారు హోషేయ గ్రంథంలో, వాళ్ళు అంటున్నారు, దేవా నీవు బలులు కోరితే మేము అర్పించేవాళ్ళం, కానీ నీవు బలులు కోరే దేవుడు కాదు. నీవు అంగీకరించేవి మా దగ్గర ఉన్నాయి, అవి పెదవులు మాత్రమే. పెదవుల ద్వారా అంతరంగంలో నుండి దేవుణ్ణి ప్రభు ప్రజలు ఏం చేస్తూ ఉండాలి? స్తుతిస్తూ ఉండాలి. ఇందు నిమిత్తమే దేవుడు మానవులను సృష్టించి పాపము కల్మషంతో నిండి ఉంటే వాని కొరకు ప్రాణం పెట్టి కడిగి పరిశుద్ధపరిచింది. ఎందుకు అంటే మనము దేవుని స్తుతులు చెల్లించాలి అని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొద్ద నుండి నెబుకద్నెజరు రాజు అయినటువంటి బెల్షస్సరు తాతా మనవుడు ప్రపంచమంతటి మీద దేవుడు ఆయన్ని చక్రవర్తిగా చేశారు. ఇద్దరిని కూడా 62 సంవత్సరాలేమో తాతని, 19 సంవత్సరాలేమో
మనవణ్ణి దాదాపుగా ఇద్దరిని కలిపి 82-83 సంవత్సరాలు ప్రపంచమంతటిని ఏలే చక్రవర్తులుగా చేస్తే దేవుణ్ణి ప్రక్కన పడేసి అంతా నేనే నా అని గర్వించేసరికి దేవుడు 7 కాలాల పాటు ఏం చేశాడు? సామాన్య మానవులు తరిమేరు. చివరికి అడవిలో గడ్డి వేయటం మొదలు పెట్టాడు. ఆకాశపు మంచు చేత రాత్రి మగళ్ళు తడపబడుతూ గోళ్లు ఏకలో పేకలో పెరిగి బందర పిచ్చోళ్లాగా తయారైపోయాడు. గడ్డి తినిపిస్తాడు. గర్వముతో నటించు వారిని గత వారం మనం చదువుకున్నాం. గర్వముతో నటించు వారిని దేవుడు అనపశక్తుడని, గర్వము నాకు అసహ్యమని ఆయన ఆమోసు గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు. గర్వము కుటిలము నాకు అసహ్యమని సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తా ఉన్నాడు కదండి. 16వ అధ్యాయం సామెతల గ్రంథము 16వ అధ్యాయము మనము 18వ వచనంలో చదువుకుంటే చూద్దాం. ముందుకు సాగుదాం త్వరగా. నేను గతంలో చెప్పినవన్నీ రిపీట్ చేయాలని ఇష్టపడలేదు. ముందుకు సాగుదాం. 16 వచ్చింది. నాశనానికి ఒక వ్యక్తి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాడు అనుకోండి, ప్రస్తుతం అతను నాశనానికి పరిగెత్తున్నాడు అంటే వాడికంటే ముందేనుంది? గర్వము వాడిని గుర్రంలాగా లాక్కెళ్తుంది. గర్వము ముందుంది. వీడినేమో మెడకి ఉచ్చుబిగిచ్చి రారాబాయి నిన్ను నాశనానికి తీసుకుని వెళ్తానని ఎవరిలో గర్వం ఉంటుందో వాడు పతనానికి నాంది, వాడు నాశనానికి కదండి. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు. ఎంత భయంకరమండి, ఎంత భయంకరము. ఒకప్పుడు నెబుకద్నెజరు వలె దేవుడు అనేకులను ఆశీర్వదించాడు. ఒకప్పుడు బెల్షస్సరు వలె దేవుడు ఎంతగా బ్లెస్ చేశాడంటే వాళ్ళు ఇచ్చిన దేవుడిని బట్టి, ఇచ్చిన వాటిని బట్టి సంతోషించి ఇచ్చిన దేవుడిని స్తుతించాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆనాడు ఈనాడు గర్వముతో. దానియేలు గ్రంథం మరలా చదువుకుని ముందుకు సాగాం. 5వ అధ్యాయం 18వ వచనంలో. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనంలో మనం చదువుకుంటే ఏమిచ్చాడండి? ప్రపంచ చక్రవర్తి అండి. కోట్ల మంది ప్రజల మీద ఆధిపత్యం. మహర్దశ. ఏ దశని? మహిమతో కూడినటువంటి మహర్దశనిచ్చాడు. ఇంకా రాజ్యాన్ని ఇచ్చాడు, ప్రభావం ఇచ్చాడు, ఘనతను నీ తండ్రి యొక్క నెబుకద్నెజరుకు ఇచ్చింది ఎవరు? దేవుడే. కానీ దేవుడిని స్తుతించాడా అంటే లేదు. 4వ అధ్యాయం 30వ వచనంలో అంతా నేను నా అంటే ఏం పని చేస్తుంది అక్కడ? ఇంగ్లీషు మొత్తం ఎన్ని డిజిట్స్ ఉంటాయండి, ఎన్ని అంకెలు ఉంటాయి దాంట్లో? మొత్తం A to Z 26 కదా. అవి ఎన్ని టేబుల్స్ ఉంటాయి? మొత్తం ఎన్ని బళ్ళు ఉంటాయి? మొత్తం 4 కదా. మొదటి బడిలో ఐ అనేది ఎట్లుంటది? నెక్కబడుచుకొని ఎట్లుంటది అనమాట. వంగను, నేను మెడవంచను, నేను లొంగను, నేను నీ మాట వినను. కానీ క్రీస్తు దగ్గరికి ఎవరైతే వచ్చారో సెకండ్ టేబుల్ వెళ్ళేసరికి ఐ ఎట్లా బెండ్ అవుతుంది, ఎట్లా వచ్చి ఇలా బెండ్ అవుతుంది కదా. అంటే మనస్సు మార్పు చెందాలి. క్రీస్తు దగ్గర వచ్చిన వాడు, నువ్వు రాజు కావచ్చు, రమణప్ప కావచ్చు, చక్రవర్తి కావచ్చు, నీ బాంఛం ద్వారా అని చెప్పి దానిని ఏం చేసేవాడు? దినానికి 7 మార్లు సాష్టాంగ బోర్ల నమస్కారం పెట్టేవాడు దేవుని స్తుతించేవాడు కదండి. క్రీస్తు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇట్లా బెండ్ అయిపోవాలి, నిక్కబడుచుకుని ఉండేవాళ్ళు, అయ్యన్న ఉండేవాళ్ళు. ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ టేబుల్, థర్డ్ టేబుల్కి వచ్చేసరికి ఎలా ఉండాలి? వదిలిపెట్టండి. ఈ ఐని టర్న్ చేయాలి. అంటే మన మనస్సు మార్పు చెంది క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు అంటే సీగా మారిపోవాలి. గలతీ 2:20లో పౌలు అంటాడు, నేను ఆయన కాదు సిఏ నా యందు నివసిస్తున్నాడు అంటాడు కదా. ఏమంటాడు? ఇక్కడ నువ్వు జీవించువాడును. 2:20 ఏమంటాడు? ఇక్కడ నువ్వు జీవించువాడును అయితాను సిఏ క్రైస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడని మాట్లాడుతూ ఉంటాడు. ఆ మహర్దశ ఇచ్చిన దేవుణ్ణి తాత మనవుడు స్తుతించకుండా ఏం చేస్తూ ఉన్నారు? దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయము దేవుని బిడ్డలారా మనము చదువుకున్నప్పుడు అక్కడ 20వ వచనంలో అయితే మనవుడు ఏం చేస్తున్నాడు? తాత గర్వించాడు. ఇదని మనస్సున నీవు గర్వించి అతను ఏం చేశాడు? చివరికి దేవుడు ఏం చేశాడు? 20వ వచనం 3వ లైన్లో అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతనికి ఇచ్చిన ఘనతంతా కూడా పోగొట్టాడు. దేవుడు ఇవ్వగలడు, తిరిగి తీసుకోగలడు. నీకు ఇచ్చింది అలానే ఉండాలి. ఇచ్చిన దాని మీద ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే నువ్వేం చేయాలి? నువ్వు చేయవలసిందల్లా ఒకటే, అంతా నువ్వు ఇచ్చిందేనయ్యా, నేను మట్టి వాడను, నథింగ్ ప్రభా అని చెప్పగలిగితే దేవుణ్ణి స్తుతిస్తా ఉంటే చాలు. కానీ అన్ని ఇచ్చిన దేవుణ్ణి స్తుతించకుండా నీ మనసులో గర్వించి చివరికి దేవుని మందిరంగా ఉన్నటువంటి శరీరాన్ని, దేవుని మందిరంగా ఉన్నటువంటి యొక్క హృదయాన్ని నువ్వు పాడు చేసినట్లయితే దేవుడు అన్నాడు, నా మందిరాన్ని ఎవడైనా పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తానని 1 కొరింథీ 3:17 ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చదువుకున్నాం. ఆయన మనవడమైన బెల్షస్సరు ఈ నీ తాతకు జరిగిందంతయు కూడా నీవు ఎరిగియుండియు నువ్వేం చేస్తున్నావు? నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే అంటే ఏంటి? గర్వించటం. గర్వము అనేది అంటే స్తుతించకపోవటమే గర్వం. గర్వం అనేది 370 రకాలైన పాపాలు ఉన్నాయి బైబిల్లో. వాటిల్లో అన్నిటికంటే టాప్ ఏముందో తెలుసా? ఇది పడిపోయిన లూసిఫర్ ఆత్మ ఇదే.
లూసిఫర్ అంటే వేరు. లూసిఫర్ పడిపోయిన లూసిఫర్ అంటే వాడు పడిపోయిన తర్వాత లూసిఫర్ కాదు. లూసిఫర్ అంటే అందగాడని, సౌందర్యవంతుడు అని కదండి. వాడు మహిమతో తేజస్సుతో దేవుడు అని నింపాడు అని. కానీ వాడు ఎప్పుడైతే పతనమయ్యాడో ఆ తర్వాత వాడి పేరు ఘటసర్పం, అపవాది, సాతాను, పలు రకాల పేర్లు వాడికి ఇవ్వబడ్డాయి. కాబట్టి నిశ్చయముగా ఎవరైతే గర్వాన్ని కలిగి ఉంటారో అలాంటి వారిలో ఏం ప్రవేశించింది? పడిపోయిన లూసిఫర్ వాని ఆత్మ. చదవండి 14వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ వచనంలో, 14వ అధ్యాయము 15వ వచనం అనుకుంటాను. యెషయా గ్రంథం త్వరగా ముగించుకుందాం. 14వ అధ్యాయము 15వ వచనంలో 12వ వచనం, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశం నుండి. వాడికి డాక్స్ బైబిల్లో, థామ్సన్ బైబిల్లో, ఓపెన్ బైబిల్లో వాడికి లూసిఫర్ అనే మాట రాయబడి ఉంది. తెలుగు బైబిల్లో కరెక్ట్ గా ఇవ్వలేదు, కానీ ఆ 3 బైబిల్స్ లో, మరి ఇంకా మరికొన్ని ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంటుందేమో తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు ఈ 3 బైబిల్లో లూసిఫర్ వాడు ఆకాశం నుండి పడిపోయాడు. జన్మలను 13వ వచనం, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చుతును, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుంటా, మేఘమండలం మీద ఎక్కుతా, మహోన్నతునితో నన్ను సమానునిగా. వాడు ఎంతగా హెచ్చించుకున్నాడో ఆ తర్వాత నీవు మనస్సులో అనుకుంటుంది కదా, నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివి కదండి. ఎక్కడికి? అరే సిగులరడా మూలకు చెప్పుకుంటారు అంటే కనీసం వాడికి ఈ నడిట్లో కూర్చుంటానికి వాడికి కనీసం బాత్రూమ్ లో కూడా కాదు, బాత్రూమ్ లో పోయినా వాళ్ళ లెట్టిన్ తోటలో పోయి మూల కూర్చోబడ్డాడు అంటే అంత అతి నీచం అనమాట కదండి. వాడు ఏం చేసుకున్నాడు? సృష్టికర్తతో వీడు సృష్టి దేవునితో తను సమానుడిగా ఏం చేసుకున్నాడు? హెచ్చించుకున్నాడు. బెల్షస్సర్ కూడా ఏం చేశాడు? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనంలో, ఈ సంగతి అంతయు కూడా నీవు ఎరిగి ఉండి నీ మనస్సును అతిశయించి, నీ మనస్సును గర్వించి, నీ మనస్సును అణుచుకొనక నీవు ఏం చేశావంట? పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే. ఏ ఆత్మ ఇది? ఏ ఆత్మ అండి ఇది? పడిపోయిన లూసిఫర్ ఆత్మ. ఈనాడు సేవకుల్లో ఎక్కువగా పనిచేస్తుంది ఇది. క్రైస్తవ సంఘాలలో ఎక్కువగా పనిచేస్తుంది అనమాట. నేను స్వస్థపరిచాను, నేను ప్రార్థన చేస్తే రోగం పోయింది, నేను ప్రార్థన చేస్తే ఈ వ్యక్తి బ్లెస్ అయ్యాడు, నేను ప్రార్థన చేస్తే, నేను 4:30లో నెబుకద్నెజరులో పనిచేసింది కదా ఇదే ఆత్మ. నేను నా 370 రకాలైన పాపాల్లో టాప్ ఇదే టాప్. ఇది ఎవరిలో ఉంటుందో అది మొక్కాయి ఉండగానే గొడ్డలు పెట్టి నరికేయాలి. దేవుని వాక్యం అనే గొడ్డలు పెట్టి నరికేయాలి. అది కనుక నీలో గనక దాన్ని ప్రాపర్ గా ఉంచుకొని దానికి నీరు పోస్తూ దాన్ని పెంచి దాన్ని పోషిస్తూ గనక ఉంటే అది రేపు మ్రానైనా కానీ నువ్వు గడ్డ పలుపులు పెట్టి పెరిగినా, నువ్వు గొడ్డలు పెట్టి నరికినా, నువ్వు కరెంటు రప్పం పెట్టి పోసినా నీకు లొంగనం అంటది. అప్పుడు అది ఎవరిలో ఉంటుందో అలాంటి వారిని ఆయన అంటాడు, వీని కాళ్ళు చేతులు కట్టి ఎత్తి నరకాగ్ని గుండంలో పడవేయండి, అక్కడ పళ్ళు కొడుకుంటాయో ఏడుపు పళ్ళు కొడుకుంటూ ఉంటుంది అని యేసయ్య మాట్లాడుతూ ఉంటాడు. చూడటానికి సేవకులే, చూడటానికి బోధకులే, చూడటానికి ఉపదేశకులే, చూడటానికి బలమైన సీనియర్ విశ్వాసులే, కానీ ఈ లూసిఫర్ యొక్క ఆత్మను, సాతాను ఆత్మను వాడు లోపటి వాడు పెంచి పోషిస్తూ ఉంటే అది ఏకు మేకై పరలోకానికి వెళ్లకుండా వారిని, ఎందుకంటే ఇటువంటి స్వభావం, ఇటువంటి లక్షణం, ఇటువంటి మనసు, ఇటువంటి హృదయం ఎవరైతే కలిగి ఉంటారో అక్కడ అలాంటి వారికి చోటు లేదు. వాడు బయటకి వెలుపటికి త్రోయబడతారని యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటున్నాడు. కడవరి కాలంలో ఉంటున్నటువంటి మనం ఈ సంగతులు వింటున్న మనం, బెల్షస్సరు నీ తాతకు జరిగిన ఈ సంగతులన్నయో నీవు ఎరిగియుండి కూడా పరలోకమందు నీ మనస్సును అణుచుకొనక పరలోకమందు ఉన్నటువంటి ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకున్నాడు. ఇంకా నయం, నెబుకద్నెజరు ఇట్టి ఆత్మను ప్రారంభంలోనే రంపం పెట్టి కోసేశాడు దెబ్బకి. 7 కాలాల పాటు గడ్డి తినిపించిన తర్వాత అప్పుడు మానవ మనస్సు వచ్చింది. మానవ మనసు, మానవ బుద్ధి వానికి వచ్చి ఆకాశమందు ఉన్నటువంటి దేవుని తట్టు ఆయన తన ముఖాన్ని తిప్పుకొని చిరంజీవియు సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు? 4వ అధ్యాయం చదవండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనంలో, ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరణ మానవ బుద్ధి గలవాడిని, నా కళ్ళు ఆకాశం తట్టింది, చిరంజీవియు సర్వోన్నతుడకు దేవునికి స్తోత్రం చేసి కనపరిచి, ఆ పని ముందుగా చేస్తే బాగుండేది కదా. ఈ ఉన్నదంతా ఘనత, మహాదశ, ఈ రాజ్యం అధికారం పోయేది కాదు కదా, అవమాన పాలన అయ్యేవాడు కాదు కదా. రాజుగా రాజసింహాసన రాజపరపు మీద కొన్నాడవచ్చిన వాడు అరణ్యంలో గడ్డి తింటున్నాడు సామాన్య పక్షులతో, మృగాలతో. ఎప్పుడైతే మళ్ళా మానవ బుద్ధి ప్రారంభంలోనే దీన్ని ఏం చేశాడు? కట్ చేసి తీసేశాడు. అట్టి ఆత్మను, అట్టి గర్వపు స్వభావాన్ని కత్తిరించి తీసేశాడు. కాబట్టి దేవుడు అంత మంచివాడు. చూడండి 4వ అధ్యాయము 36వ వచనంలో, ఆ సమయమందు నా బుద్ధి నాకు మరణ వచ్చింది, రాజ్య సంబంధముకు ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును మరణ ఇచ్చాడు దేవుడు. నా మంత్రులు, నా క్రింద అధిపతులు నా యొద్ద ఆలోచన చేసేవాడు, నా రాజ్యం నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత, నేను మరి ఎక్కువ, నువ్వెంతగా రిపెంట్ అవుతావు,
నువ్వెంతగా ప్రభు సన్నిధిలో రిలైజ్ అవుతావు, నువ్వెంతగా దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకుంటావో, నువ్వెంతగా నువ్వు తగ్గించుకొని నీవు తగ్గించుకొని జీవిస్తావో, దేవుడు అంతకంతకు నిన్ను అట్లా తీసుకెళ్ళిపోతాడు టాప్ లెవెల్ లో. నీ సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళందరికంటే నిన్ను అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టి నీ ద్వారా దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. అతనిని నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతనిని ఆస్తికి కత్తలుగా చేస్తా, వారి నిధులు నింపుతానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇవన్నీ ఎరిగినటువంటి కూడా వెసషలో నీ మనస్సును అణుచుకొనక. క్రైస్తవులు నాడు మనస్సును అణుచుకోవట్ల. సావుకులు, పాస్టర్లు, బిషపులు నాడు మనసుకు కోరికలు ఎన్నో ఉంటాయి, మనస్సుకు ఎన్నో రకాలైనటువంటి ఆశలు ఉంటాయి. దానికి గనక మనము కళ్ళం వేయకపోయినట్లయితే, ఆ కోరికలకు, ఆ వాంఛలకు, వాటికి గనక కళ్ళం వేయకపోయినట్లయితే అది ఓవర్ స్పీడ్ ఏమవుతుంది చెప్పండి? ఓవర్ స్పీడ్ ఏమవుతుంది? అది తీసుకుని వెళ్లి ఏ చెట్టుకో కుదటం, ఏ డివైడర్కో కుదటం, అది పట్టీలు కొట్టి మధ్య చెప్పుకున్నాం కదా. హరికృష్ణ ఆయన డ్రైవింగ్ లో ఆయన అంత ఎక్స్పర్ట్ లేడు కదండి. ప్రక్కనున్న బాటిల్ స్నేహితుడు పెళ్లికి వెళ్తున్నాడు, తెల్లవారుజామున బయలుదేరి నెల్లూరు, అతనితో ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ వెనకాల కూర్చున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత నీడ బాటిల్ తీసుకుని ఇట్లా తాగుదామని జస్ట్ ఇట్లా తిప్పాడు. అది ఏం చేసింది, ఒక్కసారి లెఫ్ట్కి వెళ్ళిపోతామని కాలంలోకి వెనకాల అరే ఎవరో అరిచేసరికి ఒక్కసారి తిప్పాడు, రైట్ తిప్పేసరికి వ్యాలీ డివైడర్ గుద్దుకొని పైన స్కైలో ఆకాశంలో 10 పట్టీలు కొట్టుకుంటూ డోర్ ఓపెన్ అయిపోయింది. ఆటోమేటిక్ గా పైనే డోర్ ఓపెన్ అయింది. కారు అతను బయటకు వచ్చేసి ఎగ్గినంత దూరం పడ్డాడు ఆన్ ది స్పాట్. బైబిల్లో మనం చదువుకున్నాం సామెతల గ్రంథం 16:32 చదవండి. సామెతల గ్రంథం పట్టణమును పట్టుకున్న పరాక్రమవంతుని కంటే మనస్సును చదవండి, మనస్సును నువ్వేం చేయాలి? నీ స్వాధీనంలో ఉంచుకోవాలి. మనస్సుకు ఎన్నెన్నో కోరికలు ఉంటాయి. మనస్సుకు ఎక్కడ లేనటువంటి తుచ్చ, నీచ, నికృష్ట అన్ని కూడా ఉంటాయి. నువ్వు రక్షణ పొందిన దేవుని బిడ్డ, నువ్వు దేవుని కుమారుడు, కుమార్తె. ఆయన అంటున్నాడు, నేను నీకు తండ్రిని, మీరు నాకు కుమారుడును కుమార్తెను. గతంలో వాళ్ళని నా ఇష్టానుసారంగా చేస్తాను అంటే ఇది పరలోకపు చట్టం, ఇది లా. కాబట్టి ఇది ఒప్పుకోదు, నీ ఇష్టానుసారంగా జీవిస్తాను అంటే. కాబట్టి నువ్వు క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపాలి. నీకంటూ ఒక క్రమశిక్షణ ఉండాలి. నీ మనస్సు చెప్పినట్టు నువ్వు లోబడకూడదు, వినకూడదు. నీవు దేవుని మనస్సు కలిగి ఉండాలి. నీ స్వభావం చెప్పినట్టు వినకూడదు, నువ్వు దేవుని స్వభావం కలిగి ఉండాలి. దుస్తాత్మ నీలో రానికుండా ఉండాలి. అది నువ్వు చెప్పినట్టు ఉంటే నీ అంతం, నీ ముగింపు పాతాళమే, నరకమే అని. కానీ దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నిన్ను వీటన్నిటిని అణిచివేసి సరైనటువంటి మార్గంలో నిన్ను నడిపిస్తూ ఉంది. గత వారం మనం చదువుకున్నాం దైవ బిడ్డలారా, రోమాపత్రిక 8:5 అక్కడ శరీరానుసారమైన మనస్సు మనకు కనబడుతుంది. అది మనలోకి రానియకుండా ఉండాలంటే కనీసం 3 అధ్యాయాలు, కనీసం 3 గంటలు మనం ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి. చీకటి ఉండదు. ఏ ఒక్కరైనా కానీ ఒక్కరోజు బైబిల్ చదవటం, ఒక్కరోజు ప్రార్థన చేయటం మానేస్తే నీ వాక్యం నా పాదాలకి దీపం, నా త్రోవకు వెలుగు నీలో నుండి పోయి చీకటి ఆవరించినట్లయితే ఈ తుచ్చమైన కార్యాలకు, నీ నికృష్టమైన కార్యాలకు నువ్వు ఆటోమేటిక్ గా లొంగిపోతావు, బెండ్ అయిపోతావు. అది చెప్పినట్టు వింటావు. అనుక్షణము ఆత్మకు శరీరానికి ఏం జరుగుతుందంటే, గలతీ పత్రిక 5:17 శరీరానికి ఆత్మకు నిత్యము పోరాటం. ఏది బలంగా ఉంటే, ఆత్మ బలంగా ఉంటే శరీరాన్ని లొంగదీసి వాక్యం చదవంటది, ప్రార్థన చేయంటది, ఇతరులను ప్రేమించమంటది, ఎవరైనా నిన్నేమైనా అంటే క్షమించు అంటది, ఓర్చుకో అంటది, సహించు అంటది. కానీ నువ్వు ఒక్కరోజు దేవుని సన్నిధిలో కనపడలేదనుకో, చివరికి ఆటోమేటిక్ గా నీ శరీరం విజృంభిస్తుంది. ఆత్మ బలహీనమైపోతే శరీరం బలం పొందుకుంటది. చివరికి శరీరం ఆత్మను ఒక్క కుమ్మిది, కుయ్యో మొర్రో అని చెప్పి నీ ఆత్మ శరీరం చెప్పినట్టు అది పద తాగొద్దామంటే పదార్థం అనమాట. ఇది ఏం చేయలేదు, అది ఇక ఊగులాడుతూ ఉంటది, బలహీనం అనమాట. అదండి యేసు ప్రభు 40 పగళ్ళు రాత్రుల్లో ఉపవాసం ఉండి యెరూషలేముకు పోతా ఉంటే సాతాను వచ్చి ఎదుర్కొని 3 ఆదాము వల్ల పెట్టిన శోధన. ఈనాడు సంఘంలో ఈ 3 శోధనలే. కాబట్టి ఈ 3ంటిని యేసు ప్రభు పెడితే యేసు ప్రభుని ఓడించలేకపోయాడు. మనం 4, 13, 14 లూకాసు వార్తలు చదువుకుంటే ఆయన ఆత్మబలముతో నిండి ఉండిన కనుక వాడు ఏం చేశాడంటే, కొద్ది కాలం యేసు ప్రభుని విడిచిపోయాడంటే కొద్ది రోజుల తర్వాత ఒక్క రోజైనా ప్రార్థన మానేశాడు, ఒక్క రోజైనా ఆయన బలహీనత ఊగులాంటాడు. అప్పుడు నా ఇష్టానుసారంగా యేసు ప్రభుని అడిద్దామని పర్టికులర్ గా మెన్షన్ చేయబడి చదవండి లూకాసు వార్త 4:13-14 త్వరగా. ఆయన ఆత్మ బలముతో ప్రతి విధమైన శోధనను అపవాది ముగించి కొంతకాలం అంటే ఎగైన్ మళ్ళా వస్తాడు. హలో బ్రదర్, ఎలా ఉండవు? ఒకప్పుడు మన ఇద్దరం కలిసి ఉన్నాం కదా, ఇష్టం తాగాం, ప్యాకెట్ ఆడాం కదా, సినిమాలు చూసాం, అంతా మన ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, బాగుండవా? బలంగా ప్రార్థనలో ఉంటాడు అనుకో, వాము చాలా బలంగా ఉంటాడు, మనం పడగొట్టలేదు, పదా మన దారి మనం చూసుకున్నాం కొద్ది కాలం. మళ్ళీ ఆఫ్టర్ 1 వీక్ తర్వాత మళ్ళీ ఇదే విజయం చేస్తాడు, మన రూట్ లోనే ఉన్నాడు అని. ఎంత బిషప్ అయినా, పాస్టర్ అయినా, అపోస్తలుడైనా ఒక్కరోజు వాక్యం లేకపోతే, ఒక ప్రార్థన లేకపోతే చివరికి శరీరం చెప్పినట్టు శరీరానుసారమైన మనస్సు. కాబట్టి ఇవన్నీ కూడా ఎరిగి ఉండి నీవు నీ మనస్సును, బైబిల్లో ఒక మాట ఏమని రాయబడి ఉందంటే చదవండి, అదుపు లేని పౌరుడు కదా. ఏమన్నా 29వ అధ్యాయం అనుకుంటాను. సామెతల గ్రంథము త్వరగా ముగించుకుందాము, పని అయిపోయింది.
29వ అధ్యాయము. దేవునికి మహిమ కలుగును గాక. 29:15 వచ్చిన 2వ లైన్ లో, 29:15 2వ లైన్ లో, అదుపులేని బాలుడు తన తల్లికి, అంటే అన్కంట్రోల్డ్. నువ్వు మొక్కగా ఉండగానే ఏం చేయాలండి? బైబిల్లో మనం చదువుకుంటే ఒకే ఒక్క ముక్క చూసి మనం ముగించుకుందాం. ప్రభు రాకడ ఆలస్యం అయితే కొనసాగించుకుందాం వచ్చేవారు. బైబిల్లో చదవండి ఒకే ఒక్క మాట. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుకుంటే, నోటికి ఏం కడుతున్నారు? గుర్రానికి అదుపు ఉంటుందా? దాన్ని చల్లంటే చాలు. ఈ మధ్యలో నేను తీసుకెళ్ళి మురికాలలో పడేసింది. చల్ అంటది అనమాట కదా. అందుకని నువ్వు మురికాలలో నేను పడేయకుండా ఉండాలంటే వాడు ఏం చేస్తాడు? వాడు నోటికి కళ్ళే వేస్తాడు, దాన్ని కంట్రోల్లో పెడతాడు, స్పీడ్ ఎంత కావాలో అంతే పెట్టుకుంటాడు, దాన్ని అదుపులో పెట్టుకుంటాడు. ఇటు తిప్పితే నోటి కళ్ళ పెట్టి ఇటు తిరగమంటే ఇటు తిరిగింది కదండి. కాబట్టి రక్షణ పొందిన విశ్వాసం ఏం చేయాలి? బెల్షస్సర్ వలె కాకుండా, నెబుకద్నెజరు వలె కాకుండా మన మనసుకు కళ్ళ వేయాలి. ఏం చేయాలి? మనసుకు కళ్ళ వేసి దాన్ని కంట్రోల్లో, అదుపులో పెట్టుకోకపోతే బిషప్ కావచ్చు, అపోస్తలుడు కావచ్చు, సీనియర్ పాస్టర్ కావచ్చు, రెవరెండ్ కావచ్చు, డాక్టరేట్లను పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో. బైబిల్ ఇవన్నీ కూడా ఎవడైనా సరే లొంగిపోక తప్పదు. చివరికి టెకెల్ అంటాడు. కలవచ్చండి. టెకెల్, దానియేలు గ్రంథం 5:26 మనం చదువుకున్నాం. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులు వేసి తోటగా నీవు దేవుని దృష్టికి తక్కువగా కనపడితివి. చివరికి రాజ్యం పోయింది, ప్రాణము పోయింది. దేవుణ్ణి ఎదురు నుండి మహద్దర్శనం పొందుకున్నటువంటి బెల్షస్సరు దేవుణ్ణి స్తుతించకుండా, ప్రభువా నేనే పాటి వాడనయ్యా, ఇంతగా నీవు నాకు మహద్దర్శించావు, ఇంతగా నీ సింహాసనం మీద నన్ను కూర్చుండబెట్టావు, లక్షల మంది మీద, ప్రపంచ కోట్ల మంది ప్రజల మీద నన్ను రాజుగా చేసావు, రాజభోగాలను అనుభవింపజేస్తున్నావు, రాజకోటలో నన్ను నివసింపజేస్తున్నావు, నేను నా కుటుంబం ఏ పాటిది ప్రభువా? అన్ని ఇచ్చిన దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వాడై ఉంటూ ఉండగా దేవుణ్ణి స్తుతించకపోగా, అన్ని ఇచ్చిన దేవుణ్ణి స్తుతించకపోగా, చివరికి మనస్సును గర్వించి, మనస్సును అణుచుకోకుండా, మనస్సు చెప్పినట్టు ఇష్టానుసారంగా యెరూషలేము పట్టణంలో దేవుని జీవము గల దేవుని మందిరంలో ఉన్న ఆ వెండి బంగారములతో చేయబడినటువంటి విలువైనటువంటి ఆ యొక్క ఉపకరణాలు తెచ్చి వాటిల్లో ద్రాక్షరసం పోసి వాడు, రాణులు, అధిపతులు అందరూ కూడా త్రాగటం మొదలు పెట్టేసరికి మరుక్షణము దేవుని తీర్పు వచ్చింది. వాడిని త్రాసులు వేసి తూచాడు, దేవుని దృష్టికి తక్కువగా కనపడ్డాడు. వెంటనే వాడి రాజ్యం పోగొట్టాడు, వాడి ప్రాణం తీశాడు. వాడు ప్రస్తుతం పాతాళంలో వేదన అనుభవిస్తూ ఉన్నాడు. మనం మన కుటుంబాలు అట్టి స్థితిలోనికి నెట్టబడకూడదని, అట్టి స్థితిలోని కొట్టివేయబడకూడదని, మన శ్వాస ఆగిపోయేంత వరకు, మనం బ్రతుకుంటే యేసు ప్రభు రాకడొచ్చేంత వరకు ప్రభుని మనము ఆయన చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉండగా, దేవుని ఎవరైతే స్తుతిస్తారో గతంలో ఇచ్చిన మహద్దశ కంటే, గతంలో ఇచ్చిన ఆశీర్వాదాల కంటే, ఆయన అంటున్నాడు రాజు అయినటువంటి నెబుకద్నెజరు, తిరిగి నా మానవ బుద్ధి నాకు మరలరాగా గతంలో కంటే ఎన్నో రెట్లు దేవుడు నన్ను అధికముగా ఆశీర్వదించాడని చెప్పగలుగుతున్నాడు. నేను అట్టి స్థితిలోకి రావాలని ఉదయ కాలం దేవుడు కోరుతూ ఉంటూ ఉండగా ప్రభు సన్నిధిలో మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకొని, అవును మా ప్రభువా, దేవాన్ని ఇచ్చిన నిన్ను స్తుతించకపోవటమే గర్వం, అన్ని ఇచ్చినా నిన్ను స్తుతించకపోవటమే దేవుని కంటే, పరలోకమందున్న దేవుని కంటే హెచ్చించుకోవటం. అటువంటి గర్వ హృదయం నాలోనికి రానియకుండా దీనుడిగా దీన దశలో ఉంటూ తగ్గింపు మనసు కలిగి, క్రీస్తు యేసు మనసు కలిగి, ప్రభువా నేను నిన్ను ఎల్లప్పుడూ స్తుతించుటకు అట్టి ఆత్మ నాలో కృమరించువా అని మనం ప్రార్థన చేసుకుందామా? ప్రేమపూర్ణుడా, పరిశుద్ధుడమైన మా పరలోక తండ్రి, నిత్య నివాసి, అత్యంతమైన కృపా కనికరం కలిగిన దేవా, విశ్వమంతటికి యజమాని, సర్వాధికారి, నిత్యము మానవుని కొరకై తప్పిస్తున్నవాడా, మీ పరిశుద్ధమైన కరుణామని స్తోత్రాలు ప్రార్థించి ప్రారంభించినటువంటి యొక్క ఆరాధనలో ఇంతవరకు మీరు సరిది మా ప్రతి ఒక్కరితో కూడా వచ్చినారు. మా కళ్ళకు కట్టినట్లు మీరు మా ఎదుట నిలబడి, మేము యహమందు ఆశీర్వదించబడి, నరకము నుండి తప్పించబడి పరలోక మహిమలో చేర్చబడాలంటే మేము ఏ రీతిగా జీవించాలో మాకు తెలియజేస్తున్నారు. కొంతమంది మనుషుల జీవితాలు నెబుకద్నెజరు, అలాగే ఆయన మనవడైనటువంటి బెల్షస్సరు, అలాగే రాజు అయినటువంటి ఉజ్జియా, వీళ్ళందరి జీవితాలు మా కళ్ళెదురు పెట్టారు. మేము వారి వలె కాకున్నట్లు దేవా, నిజమైన దేవుని ప్రజగా ఈ లోకంలో మేము జీవించి ఇక ముందు ప్రభా మమ్మల్ని ఆశీర్వదించడం ద్వారా ఫలానా వాడు ఇదిగో దేవుని కుమారుడు, ఆయన నమ్ముకున్నాడు కాబట్టి దేవుడు అతన్ని హెచ్చించాడు అని మీ నామ ఘనత కొరకు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటే, మీ దగ్గర నుండి ఆశీర్వాదాలు పొందుకుంటున్న కొద్దీ మరి అధికంగా మిమ్మల్ని మహింపరుస్తూ నరకము నుండి తప్పించబడి ఆ మోక్షానికి చేర్చబడి కృపాధన్యత ಎಲ್ಲರಿకీ దాయిచ్చారు. ఈ వారమంతట్లో బిడ్డల ఉద్యోగాలు, ప్రయాణాలు, వ్యాపారాలు, విద్యలు, ఎగ్జామ్స్ అన్నింటిలో, ప్రయత్నాలన్నింటిలో కూడా మీ సన్నిధి తోడుగా ప్రభా మీ దయను కనికరాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చి దేవా మంచి ఆరోగ్యం, జ్ఞానం, కృప, కాపుదల, భద్రత, ఆరోగ్యం, ఆశీర్వాదం, ఐశ్వర్యం అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయుల మధ్యలో వచ్చేసి మీరు అక్కడి కొరకై ప్రతి ఒక్కరిని సిద్ధపరచు. ప్రపంచం అంతా ఎక్కడైతే ఆరాధన జరుగుతున్నాయో అక్కడెల్లా మీ ఆత్మ సన్నిధి పొదిగించండి. ఎవరైతే ఇంకా నీ యందు విశ్వాసం ఉంచక, రక్షణ పొందక నాశనానికి జోగుతున్నారు వాటి వారి కొరకు ప్రార్థన చేస్తుంది.
ఈ దినం ఈ వారమంతా మమ్మల్ని కృపాస్థానికి అప్పగించుకుంటాం. యేసు ప్రశస్త నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి. అంటే అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వైపు పరిశుద్ధాత్మన్యుని సహవాసం సన్నిధి ప్రపంచంలో ఉన్న సకల పరిశుద్ధులు ప్రాముఖ్యంగా కూడి వచ్చిన మనెల్లరికూ సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. కరుణా సంపన్నుడా బహుజాలి గల ప్రభువా, కరుణా సంపన్నుడా బహుజాలి గల ప్రభువా, దీర్ఘాశాంతం ప్రేమా కృపయో నిండియుండో ప్రభువా, నా యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా స్తోత్రము, 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 నే జీవించుగాక ప్రభు, స్తోత్రము, స్తోత్రము, నే జీవించుగాక ప్రభు. God bless you all. God bless you.